ఈ సృష్టిలో దేవుడు తన భక్తుడి కోసం ఎంతవరకు వెళ్తాడో తెలుసా? ఒక చిన్న పిల్లవాడి భక్తి కోసం భగవంతుడు స్వయంగా స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు. ఇది సాధారణ కథ కాదు. ఇది భక్తి, అహంకారం మరియు దేవుని ప్రత్యక్షత గురించి ఒక మహాగాథ. ఇదే నరసింహ అవతారం. మన ఛానల్లో శ్రీ మహావిష్ణువు దశావతారాలు పూర్తిగా అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పటికే మత్స్య, కూర్మ, వరహ అవతారాలు అప్లోడ్ చేశాం. తప్పకుండా చూడండి. ఇంకా రిమైనింగ్ అవతారాల వీడియోలు కూడా వరుసగా వస్తాయి. మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కి కూడా సృష్టి రక్షకుడైన శ్రీ మహావిష్ణు దశావతారాల గురించి తెలుసుకునేలా షేర్ చేయండి. జై శ్రీ మహావిష్ణు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా నరసింహ అవతారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. హిరణ్యకశిపుడు. ఇతను ఒక అసుర రాజు. అతని తమ్ముడు హిరణ్యాక్షుడు విష్ణువుచే సంహరించబడ్డాడు. అప్పటి నుంచి విష్ణువు అంటే అతనికి చాలా కోపం. విష్ణువుని జయించాలి అని నిర్ణయించుకున్నాడు. అతను అడవికి వెళ్లి ఘోర తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తపస్సులో ఉండగా దేవతలు అసురులపై దాడి చేశారు. ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్య కాయాదును బంధించాడు. ఎందుకంటే ఆమె గర్భంలో ఉన్న చిన్న పిల్లవాడు కూడా రాక్షసుడే అవుతాడని భావించాడు. అప్పుడే ఒక మహర్షి వచ్చారు. తన పేరు నారదముని. ఆయన ఇంద్రుడిని ఆపి, ఆమె గర్భంలో ఉన్న శిశువు రాక్షసుడు కాదు, మహావిష్ణు భక్తుడవుతాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోయి కాయాదును విడిచిపెట్టాడు. నారదముని కాయాదును తన ఆశ్రమానికి తీసుకువెళ్లి ఆమెకు రక్షణ ఇచ్చి శాంతి వాతావరణంలో ఉంచారు. నారదముని ప్రతిరోజు విష్ణు భక్తి గురించి ఉపదేశం చేసేవారు. కాయాదు వింటూ ఉండగా గర్భంలో ఉన్న చిన్న శిశువు కూడా అన్నీ విన్నారు. అలా ప్రహ్లాదుడు పుట్టక ముందే భక్తుడయ్యాడు. ప్రహ్లాదుడు చిన్నప్పటి నుంచి ఓం నమో నారాయణాయ నమః అని జపించేవారు. ఎప్పుడు విష్ణువు గురించే మాట్లాడేవాడు. ఇది ఇలా ఉండగా హిరణ్యకశిపుడు తపస్సు పూర్తి చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని ముందుకు వచ్చి, ప్రభు, నాకు మరణం లేని వరం కావాలి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, హిరణ్యకశిపుడా, అది అసాధ్యం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. అది విన్న హిరణ్యకశిపుడు కాసేపు ఆలోచించి, సరే, మరణం తప్పకపోతే నన్ను ఎవరు చంపలేని విధంగా వరం ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా తెలివిగా, నన్ను మనిషి చంపకూడదు, నన్ను జంతువు చంపకూడదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, భూమిపై కాదు, ఆకాశంలో కాదు, ఏ ఆయుధంతో కూడా నన్ను చంపకూడదు అని అడుగుతారు. బ్రహ్మదేవుడు కాసేపు ఆలోచించి తదాస్తు అని వరం ఇచ్చారు. అదే హిరణ్యకశిపుడికి అహంకారానికి ప్రారంభమైంది. అదే అతని అంతానికి కారణం. ఎందుకంటే దేవుని మాయ ముందు ఎలాంటి తెలివి పనిచేయదు. అప్పటి నుంచి హిరణ్యకశిపుడు ఇప్పుడు నేనే అమరుడిని అని అహంకారం పెరిగిపోయింది. తనను దేవుడిగా ప్రకటించుకున్నాడు. విష్ణు పేరు నిషేధించాడు. యజ్ఞాలు, పూజలు ఆపించాడు. నేనే దేవుడు అని ప్రకటించేశాడు. కానీ తన కొడుకైన ప్రహ్లాదుడు గురుకులంలో కూడా అందరికీ విష్ణు భక్తి గురించే నేర్పించేవాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో ఏది గొప్పది అని అడుగుతాడు. ప్రహ్లాదుడు విష్ణువే పరమాత్మ తండ్రి గారు అని చెప్తాడు. హిరణ్యకశిపుడికి తన కొడుకైన ప్రహ్లాదుడు విష్ణువుని పొగడడం చాలా కోపం తెప్పిస్తుంది. తన కోపాన్ని అదుపులో ఉంచుకొని, చిన్నవాడివి అర్థం కావడం లేదు అని మళ్ళీ గురుకులానికి పంపిస్తారు. ఇప్పుడైనా మారుతాడు అని అనుకుంటాడు. గురువులందరికీ కఠిన ఆజ్ఞ ఇస్తారు. నా కొడుకుకి విష్ణువు పేరు కూడా వినిపించకూడదు అని చెప్తారు. కానీ ప్రహ్లాదుడు మాత్రం మిగతా పిల్లలకి కూడా భక్తి నేర్పించడం మొదలు పెడతాడు. ఇది తెలుసుకున్న హిరణ్యకశిపుడు, ఇతను నా కొడుకు కాదు, నా శత్రువు అని ప్రకటించేస్తాడు. ఇప్పుడు ప్రేమ కోపంగా మారింది. కోపం క్రూరత్వంగా మారింది. తన కొడుకును చంపాలని తానే నిర్ణయించుకుంటాడు. ప్రహ్లాదుడిని ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్లి, ఇప్పుడు నిన్ను కాపాడే విష్ణువు ఎక్కడా అని తోసేస్తాడు. కానీ ప్రహ్లాదుడు కింద పడేలోపు అదృశ్యంగా విష్ణువు కాపాడాడు. అగ్ని మధ్యలో ప్రహ్లాదుడిని ఉంచారు. మంటలు ఎగసి పడుతున్నాయి. కానీ ప్రహ్లాదుడు ప్రశాంతంగా జపిస్తున్నాడు. అగ్ని అతనికి హాని చెయ్యలేదు. భయంకరమైన ఏనుగులను అతనిపై వదిలారు. అవి పరిగెత్తుకుంటూ వచ్చాయి. కానీ అతని దగ్గరకు వచ్చాక శాంతించాయి. విషపాములతో నిండిన గుహలో పడేశారు. కానీ పాములు కూడా అతనికి హాని చెయ్యలేదు. విషం ఇచ్చారు. కానీ అది కూడా పని చెయ్యలేదు. అది అమృతంలా మారిపోయింది.
ఎన్నిసార్లు ప్రహ్లాదుని చంపాలని ప్రయత్నించినా ఇంకా బతికే ఉన్నాడు. హిరణ్యకశిపుడికి ఏం చేయాలో అర్థం కాదు. హిరణ్యకశిపుడు గట్టిగా అరుస్తాడు, ప్రహ్లాద, నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రహ్లాదుడు శాంతిగా, తండ్రి, ఇది నా శక్తి కాదు, ఇది శ్రీ మహావిష్ణు కృప అని అంటాడు. అది విన్న హిరణ్యకశిపుడు కోపంతో, విష్ణువు, మళ్ళీ అదే పేరు, ఎక్కడ ఉన్నాడు నీ విష్ణువు అని అడుగుతాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడు చిరునవ్వుతో, తండ్రి, ఆయన ఎక్కడైనా ఉన్నాడు, ప్రతి అణువులోనూ ఉన్నాడు అని అంటాడు. హిరణ్యకశిపుడు పక్కనే ఉన్న ఒక భారీ స్తంభాన్ని చూపిస్తూ, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని అడుగుతాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా, అవును తండ్రి, ఉన్నాడు అని అంటాడు. హిరణ్యకశిపుడు నవ్వుతూ, ఇప్పుడు నేను ఈ స్తంభాన్ని కొడతాను, నీ విష్ణువు బయటకు వస్తాడో లేదో చూద్దాం అని గట్టిగా ఒక దెబ్బ కొట్టాడు. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది, స్తంభం చీలిపోయింది. అందులో నుంచి అర్ధం సింహం, అర్ధం మనిషి భయంకరమైన రూపం బయటకు వచ్చింది. అదే నరసింహస్వామి. హిరణ్యకశిపుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఇది ఏమిటి? ఇది మనిషి కాదు, జంతువు కాదు, ఇది ఎలా సాధ్యం? నరసింహుడు గర్జించాడు. అతన్ని ఒక్కసారిగా పట్టుకున్నాడు. హిరణ్యకశిప, విను, నువ్వు పగలు కాదు, రాత్రి కాదు అని అన్నావు. ఇది సాయంత్రం. పగలు కాదు, రాత్రి కాదు. నువ్వు అన్నావు ఇంట్లో కాదు, బయట కాదు అని. మనం ఇప్పుడు గడప మీద ఉన్నాం. ఇది లోపల కాదు, బయట కాదు. నువ్వు మనిషి కాదు, జంతువు కాదు అని అన్నావు. నేను నరసింహుణ్ణి, అర్ధం మనిషి, అర్ధం సింహం. నువ్వన్నావు భూమిపై కాదు, ఆకాశంలో కాదు అని. నిన్ను నా మోకాలిపై పెట్టుకున్నాను. ఇది భూమి కాదు, ఆకాశం కాదు. నువ్వు ఏ ఆయుధంతో కూడా చంపకూడదు అని వరం తీసుకున్నావు. ఇప్పుడు నా గోళ్ళు ఆయుధాలు కావు. ఇప్పుడు చెప్పు హిరణ్యకశిప, నీ వరాలు నిన్ను కాపాడగలవా? నరసింహస్వామి గర్జిస్తూ, ఇది నీ అహంకారానికి అంతం. ఒక్కసారిగా గోళ్లతో చీల్చేస్తాడు. దేవుని మాయ ముందు ఎవ్వరి తెలివి పని చెయ్యదు. హిరణ్యకశిపుడిని చంపిన తరువాత కూడా నరసింహస్వామికి కోపం తగ్గదు. అప్పుడు లోకాలు భయపడతాయి. ప్రహ్లాదుడి నెమ్మదిగా దగ్గరకు వచ్చి, ప్రభు, దయచేసి శాంతించండి. అతని భక్తిని చూసి నరసింహస్వామి శాంతిస్తారు. ప్రహ్లాద, నువ్వు నిజమైన భక్తుడివి. నీ భక్తి నన్ను ఎక్కడికైనా తీసుకువస్తుంది. అది విన్న ప్రహ్లాదుడు చాలా సంతోషించి నరసింహస్వామికి నమస్కరిస్తారు. భక్తి ఉంటే దేవుడు వస్తాడు, అహంకారం ఉంటే నాశనం అవుతుంది. నిజమైన విశ్వాసం ఎప్పుడూ గెలుస్తుంది. నీ జీవితంలో కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతావా? కమెంట్స్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై నరసింహస్వామి, జై శ్రీ మహావిష్ణువు.